ఇప్పటికి ప్రతి 15 రోజులకు ఒకసారి అకస్మాత్తుగా ఫేస్‌బుక్కుల్లో, ట్విట్టర్‌లలో, వాట్సాప్‌లలో సర్క్యులేట్ అవుతా ఉంటది. అది మెగాస్టార్ అభిమానులకి, జనసేన అభిమానులకి విపరీతమైన పండగ. అదే సందర్భంలో ఎందుకు జరగట్లేదన్నటువంటి అసంతృప్తి వస్తుంది. ఏంటంటే చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు ఒక రాష్ట్రం ఒక్కొక్కళ్ళని బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్‌ని మహారాష్ట్ర ఎట్లయితే బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుందో అట్లాగా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటుంది. ఒకటి కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు కావడం, రెండోది మెగాస్టార్ కావడం, ఆంధ్రుడే కావటం, హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్ర గురించి అపరిమితంగా ఉంటారు. కాబట్టి ఆయనకిచ్చేస్తున్నారు. అది ఆయన పాజిటివ్ బ్యాచ్ క్రియేట్ చేసినటువంటి పోస్ట్ అది. అది దాని మీద వైసీపీ ఏం మాట్లాడట్లేదు. ఇంకెవరు కూడా ఏం మాట్లాడట్లేదు. కానీ అట్లా ఏమీ తీసుకోవట్లేదు. ప్రభుత్వపు ఆలోచన అట్లాంటిదేమీ లేదు. ప్రభుత్వానికి ఆ ఆలోచన రప్పించడానికి ఎవరో పుట్టించినటువంటి పోస్ట్ అనుకుంటా. తాజాగా అందుకనే చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి గారి దగ్గరికి అట్లాంటి ప్రతిపాదన ఏది రాలేదు. ఆ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్రప్రదేశ్‌కి ఉండబోతున్నారన్నటువంటి ప్రచారం అబద్ధము అని తేల్చి చెప్పింది.